శుభం వ్యాధసి గురుభ్యో నమః. వృషభ రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. వృషభానికి తృతీయంలో బృహస్పతి ఉన్నాడు, చతుర్థంలో కేతు, అలాగే షష్ఠ స్థానంలో బుధుడు, సప్తమంలో శుక్రుడు, రవి, కుజుడు 3 గ్రహాలు కూర్చున్నాయి. రాజ్యస్థానంలో రాహు ఉంటే లాభస్థానంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. రాజ్యము లాభము రెండు అద్భుతంగా పనిచేస్తున్నాయి. చతుర్థంలో ఉన్న కేతు కూడా కొంత బాగానే పనిచేస్తున్నాడు. గురుడు ఉచ్చస్థితిలో ఉన్న కూడా ఒక యోగమే. ఇవన్నీ ఒక ఏతోటి 7వ ఇంట్లో అన్ని అంటే శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉండి శత్రువుతో కలిసి అగ్నితత్వం కలిసి రవితో కలిసి శుక్రబలం అనేది తగ్గింది. అంటే కాన్ఫిడెంట్ లెవెల్ కొంతవరకు తగ్గిపోయి మీకు. దీనివల్ల ఉద్యోగ ప్రయత్నాలు అయితే గట్టిగా చేయకండి. ఎందుకంటే కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ కంపెనీలోకి వెళ్ళినా. సో చేయకుండా ఉన్న ఉద్యోగంలో కాన్ఫిడెంట్గా ఉండడం ప్రయత్నం చేయండి. ఎవరు మీ బ్లేమ్ చేస్తున్నా స్ట్రబన్గా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. చేయగలిగితే మిమ్మల్ని ఎవరు అక్కడ నుండి విడదీయలేరు ఆ పర్టికులర్ జాబ్ నుండి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా కొంచెం లాస్ వచ్చింది కదా అని చెప్పి మీరు ఆ వ్యాపారం నుండి బయటపడడానికి ప్రయత్నం చేయకండి. ఎవరో మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు కానీ, పార్ట్నర్స్ మీకు తగాదాలు వచ్చాయని కానీ, ఎందుకు ఇదిరా బాబు ఇలా చేయాలి, ఎన్నాళ్ళు చేయాలి, వదిలేసుకుంటే బాగుంది కదా, అటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఇది ఓన్లీ మీ రాశిచక్ర శుక్రుడు వీక్ ఉన్నాడు కాబట్టి ఇలా అనిపిస్తుంది. ఇది ఓన్లీ టెంపరీ ఇష్యూస్, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనబడతాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు చేయొచ్చు కానీ విదేశాల చదువు కోసం వెళ్ళే ప్రయత్నం మాత్రం కొంతవరకు ఆగండి. ఈ వారం రోజులు ప్రయత్నం చేయకండి. అలాగే విశేషంగా మనం చెప్పుకోవడానికి ఏంటంటే శుభార్థం వింటారు, శుభైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, మంచి ఫలితాలు వస్తాయి. వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి జరుగుతాయి. ఏదైనా కోర్టు ఇష్యూస్ ఉంటే అవన్నీ బయటికి అవుట్ ఆఫ్ కోర్ట్ వేసి సెటిల్మెంట్ అయ్యడానికి అవకాశం బాగా కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా కనబడుతున్నాయి. విశేషంగా మనం మాట్లాడుకోవడం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళనుకోండి, ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళనుకోండి, వీళ్ళందరికీ కొంతవరకు డల్గా ఉంటుంది 15 రోజులు. అదైతే శుక్రుడు వీక్ అయి ఉన్నాడు కాబట్టి వీటన్నిటిని అధిగమించడానికి ఆరోగ్యం మహాభాగ్యం దాని గురించి ఆలోచించడం మంత్రమే శరణ్యం అంటాం. ఏ మంత్రం చదవాలనే విషయానికి వచ్చినప్పుడు విశేషంగా ఇక్కడ ఏంటంటే అమ్మవారి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయాలి. దీని కాబట్టి చండీ మంత్రాన్ని కానీ, చండీ సప్తశతి పారాయణ కానీ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో అష్టోత్తరం చక్కగా పూజ చేసుకున్న దాంతో కొంతవరకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది. విజయానికి దగ్గరికి వెళ్తారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.